హాయ్ ఫ్రెండ్స్, మేమైతే దూల్పేటకి వెళ్తున్నాం. గణేష్ని చూడడానికి వెళ్తున్నాం. నేను మా వాడు కలిసి ఇక్కడ వెళ్తున్నాం. అక్కడ చూపిస్తాం ఫ్రెండ్స్ గణేష్లు ఎట్లుంటాయో. పిల్లగా చూద్దాం. వచ్చేసి మాకు ట్రాఫిక్ జామ్ పడిందండి. ఇక్కడ మేము ఆగాం, వెళ్ళొచ్చు కానీ అంతా మొత్తం ట్రాఫిక్ ఉంది. సో రూల్స్ పాటించాలి, దాటకండి. ఓకే ఫ్రెండ్స్, మేము ట్రాఫిక్ ఉండడం వల్ల మధ్యలో కట్ చేయడం అయింది. మాకు రూట్ అనేది తెలియదు. సో మేము వచ్చేసి రూట్ మ్యాప్ పెట్టుకుని పోతున్నాం. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మార్క్ రూట్ మ్యాప్ అయితే పెట్టుకొని వెళ్తున్నాం. మా మామ వచ్చేసి బైక్ నడుపుతున్నాడు. ట్రాఫిక్ మా గలీలో బాగానే ఉంది. ఆల్మోస్ట్ 1 అవుతుంటుంది టైము. 1కైనా కానీ అంటే వర్క్ చేసే వాళ్ళు బయటకు వచ్చారు అనుకుంటా. కూడా గంట అవుతుందండి. అదే వెళ్ళడానికి కూడా గంట అవుతుందండి. టైం చూడొచ్చు, 1 అవర్. మీరు టైం చూడొచ్చు, 51 మినిట్స్ ఉంది. సో ప్రస్తుతం మా దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేవు. ప్రస్తుతం మా దగ్గర ఎలాంటి అంటే వస్తువులు అనేటివి లేవు. ఒక మొబైల్ అంతే ఉంది. మొబైల్లో తీస్తున్నాం డైరెక్ట్. సో ఫైనల్గా అయితే మనం దూల్పేటకి వచ్చేసాం. చూడాలి, ఇక్కడ గణేష్ చాలా ఉన్నాయంట. చూడాలి, ట్రాఫిక్ కూడా చాలా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది సైడ్ కూడా ఎన్నో గణేష్లు ఉన్నాయి. సైడ్ పెద్ద గణేష్ ఇక్కడ ఉంది. మీకు దూరం వెళ్ళి చూపిస్తాను, దగ్గర కనబడట్లేదు. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నిమిషం ఆగండి. చూడండి, ఇక్కడ బయట మాత్రం గణేష్ ఉన్నాడు, కానీ సందులో చాలా పెద్ద గణేష్ ఉన్నాడు అంటే చూడాలి ఒకసారి. మనకు కూడా తెలియదు, చాలా వీడియోస్లో నేను కూడా చూశాను. చూడడానికి సందు చిన్నగా ఉంది, కానీ ఇంత పెద్ద గణేష్ని ఎలా పెట్టారో మనకు కూడా తెలియదు. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది చూస్తుంటే. చూడండి, వావ్, అమేజింగ్. చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయి. దుర్గామాత దేవి, వావ్. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చాలా అందంగా ఉన్నాయి గణేష్లు. చూస్తున్నారా, కనిపిస్తుందా? ఒకటైతే శివలింగంతో తయారు చేసిన గణేష్ ఉంది. ఇకన్నీ ఒకటొకటి నిదానంగా చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే పులి మీద కూర్చుని పెట్టారు గణేష్ని. పంజా కట్టించారు, బాగున్నాయి గణేష్. దగ్గర దగ్గర ఏం లేదన్నా ఈజీగా, వావ్, ఏం లేదన్నా ఈజీగా అంటే ఈజీగా 20 ఫీట్ల పైన ఉంది గణేష్. 20 ఫీట్లు ఇక్కడ చాలానే ఉంది, నాకు సరిగా తెలియదు కానీ చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇంత పెద్ద గణేష్ అసలు ఎలా తీసుకెళ్తారో బయటకు నాకు కూడా అసలు నమ్మబుద్ధి కావట్లేదు. బాబా, చూడడానికి సందు ఇంతే ఉంది, కానీ అసలు ఎట్లా పెడతారో ఎట్లా చేస్తారో మరి చూడాలి. ఎట్లా తీసుకెళ్తారో మరి వాళ్ళకే తెలియలా. చూడండి ఎంత బాగుందో ఈ గణేష్. చూడండి ఎంత నెమలి మీద కూర్చున్నది. నెమలి మీద కూర్చొని బాగానే ఉంది. ఇంత పెద్ద ఈ గణేష్ అయితే, వావ్, ఇంకా వర్క్ నడుస్తుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే వర్క్ నడుస్తుంది. ఈ గణేష్ అయితే అయ్యప్ప స్వామి అవతారంలో ఉన్నాడు, వాళ్ళ అన్న అవతారంలో. బాగానే ఇది ఇంకా తయారు చేస్తున్నారు గణేష్ని నాకు తెలిసి. ఇది వచ్చేసి 8 ఫీట్లు ఉంటుందండి. ఇది మనది రెడ్ ఉండే కదా? లే సేమ్ పీస్ ఇదే రెడ్ ఉండే మనది. ఇక్కడ కొందరు గణేషులు కొనడానికి కూడా వచ్చారు, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది చూడండి ఎంత పెద్ద ఉంది గణేష్. వాడైతే కాళ్ళ కడుకుని సరిపోవట్లేదు, అంత పెద్దగా ఉంది గణేష్.
వావ్, చాలా అంటే చాలా పెద్ద ఉంది. చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ గణేష్. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. కొన్ని అయితే ఇంకా ఓపెన్ కాలేదు. ఇది చూడండి ఒకసారి, చూడండి చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా గణేష్ ఇంకా క్లియర్ చూపించాలనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు. ఇక్కడ చూస్తుంటే ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉందండి. ఇక్కడ మేము బండి అక్కడ ముందర పార్క్ చేసాం. బయటకు వస్తుంటే బాగానే ట్రాఫిక్ జామ్ ఉన్నాయి. ఇక్కడ బయట కూడా వచ్చేసి చిన్న గణపతులు ఉన్నాయి. ఇక్కడ ఈ పాత గణపతి ఏంటంటే గణేష్ సింగ్ కళాకారు అని అర్థం. ఇక్కడ బయట కూడా ఎన్నో గణపతులు ఉన్నాయండి. ఆ గణపతి చూసారా, కృష్ణ అవతారంలో ఉంది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది అంతా. ఈ గల్లీలో కూడా ట్రాఫిక్ జామ్ ఎందుకు అవసరం? గణేష్ పండుగ వచ్చినానికి గణేష్ సింగ్ కళాకారు అంటే ఎంతో ఫేమస్ అన్నమాట. చూడండి ఇక్కడ అంతా గణేష్లే ఉన్నారు ఈ గల్లీలో. ఈ వచ్చేసి ధూల్పేట కిందకి వచ్చిందండి. ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫిక్ జాము. ఇక్కడ వచ్చేసి చిన్న గణపతులు కూడా ఉన్నాయి. చిన్న చిన్న గణేశులు కూడా ఉన్నాయి. అక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ గణపతి చూడండి. ఇదంతా రోడ్ మీద మొత్తం ఇదంతా ఏరియా మొత్తం గణేశులే పెడతారని తయారు చేస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఇంకో షెడ్ ఉంది గణేష్ సింగ్ కళాకారు పక్కన. ఇక్కడ చూడండి ఎంతో, ఈ గణేష్ చూడండి ఎంత అరచేతిలో పెట్టినట్టున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చూస్తున్నట్లయితే శివుని అవతారంలో ఉందండి గణేష్. చూడండి ఇక్కడ చూడండి అయోధ్య రాముడు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడ చూసి ఉంది. ఇక్కడ చూడండి డమరుకం పట్టుకొని ఉంది. చేసి పాముల మీద కూర్చున్నదండి. ఇక్కడ లోపల పోతే ఇక్కడ బాగానే ఉన్నాయి ఇదంతా గణేశులు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గణేశులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఒకటి చిన్నగా నుంచి పెద్దవాళ్ళకి చాలా చాలా అంటే చాలా ఉన్నాయి. అదే చిట్టి గణేశుడు, బుద్ధి గణేశుడు చాలా అంటే చాలా బాగున్నాయి. నా ఓనర్ ఉన్నాడు. సో గణేష్ ఒక రకంగా ఉంది, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా బాగున్నాయి. కొందరు ఉన్నారు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, చూసి నచ్చింది తీసుకోవాలనుకుంటున్నారు. ఆగమని అంటారు కదా, ఆగమని అంటే ఇప్పుడే గణేశుడికి కొన్ని రోజుల ముందే తీసుకెళ్ళి ఊరేగిస్తారు, అలా ఉంటుంది. ఇంకొద్ది ముందుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుకెళ్తూ చూపిస్తాం మీకు అన్నీ. ఇక్కడ కూడా చూడొచ్చు మీరుగా. ఈ ఏరియాలో అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి షెడ్యూల్లో గణేష్లు చాలా అంటే చాలా ఉన్నాయి. చెప్పులు ఇచ్చి వెళ్ళాలి, ఎందుకంటే మేము ఫస్ట్ వీడియో గణేష్ని వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఆంటీ కూడా చూడండి పెయింటింగ్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క రకంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉంది. చూడొచ్చు ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మస్తు ఉన్నాయి కదా. నాకైతే కళ్ళు చెదురుతున్నాయి. రియల్లీ అమేజింగ్, వావ్, బ్యూటిఫుల్. ఇలా ఈ షెడ్యూల్ అనే కాదు, చాలా షెడ్యూల్ ఉన్నాయి ఏరియాలో, చాలా షెడ్యూల్. ఇక్కడ ఎదురుగా మీరు ఇంకో షెడ్యూల్ చూడొచ్చు. చాలా అంటే చాలా గణేష్ ఉంటాయి. ధూల్పేట అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడ నుంచి చాలా మంది వచ్చి తీసుకెళ్తారు. ఎంత బ్రో? ఎంత? 1700 చాలా మంది కొనడానికి వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. చిన్న గణేష్ 1700 అంటే ఇంకా చిన్న గణేష్ 1700, పెద్ద గణేష్ ఇంకా ఎంత రేట్ ఉంటుందో మీ వదిలేస్తున్నాం. మనం ఈ షెడ్కి వెళ్దాం. ఇది మరింత చూపిస్తాను. వెరైటీ గణేషులు తయారు చేశారు, చూసి అర్థమవుతుంది మీకు. వావ్, చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా అన్నారు.
నేను మా రూమ్ నుంచి వచ్చేటప్పుడే డిసైడ్ అయ్యాను, ఇక్కడ ధూళిపేటలో వచ్చి అక్కడ ముందు బైక్ పార్క్ చేశాను. పార్క్ చేసి నడుచుకుంటాం మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రతి షెడ్లో నేను ఏవైతే చూస్తానో మీకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. చూడొచ్చు మీరు ఇక్కడ గణేష్ చూడండి, చాలా అంటే చాలా గణేష్ చాలా అందంగా ఉంది. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది. వావ్, నిజంగా బాగుంది కదా. అసలు ఎంత డెలికేట్గా, ఎంత స్మూత్గా వాళ్ళు హ్యాండిల్ చేసి తయారు చేసి చూడండి ఎంత ముద్దుగా ఉంది. అసలు అదైతే తీసుకుపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. గణేశుడు వస్తున్నాడు, ఆగమానికి తీసుకుపోతున్నారు. ఆగమన్ గణేష్ బుక్ చేసి ఒక 6 days ముందే తీసుకొని పోతున్నారండి. ఆగమన్ ఉంటుంది కదా సెలబ్రేషన్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే ధూళిపేటలో ట్రాఫిక్ జామ్ అంతా తీసుకొని పోతున్నారు. గణపతి అయితే బాగానే ఉన్నాడు, కనిపిస్తుంది కదండి కొద్దిగా. ధూళిపేటలో వచ్చేసి అక్కడ ఎంత రోడ్ అవతల కానీ యువతలు కానీ అంటే అంత మొత్తం గణేషులే. ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం ఇక్కడ చూడండి, యువతల రోడ్ యువతలు కానీ ఇక్కడ లోపల షెడ్యూల్ కానివ్వండి, ఇదంతా ఇగో ఇక్కడ చూస్తున్నట్లయితే అంత గణేషులే అండి. ఇదంతా రోడ్కి గల్లీలో మొత్తం గణేషులే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే రాధాకృష్ణ బొమ్మ ఉన్నది. ఇక్కడ చూస్తున్న వీడియోలు ఇక్కడ కూడా చూడొచ్చండి. ఇదంతా గణేశుడు అక్కడ అదిగో చూసినట్లు ఇక్కడగా ఇదంతా రోడ్ మొత్తం. ఇక్కడ ఏరియా మొత్తం రోడ్ మొత్తం బయటనే పెడతారండి గణేశుడు. అక్కడ చూస్తున్నట్లయితే చిన్న చిన్న షెడ్యూల్ పెడతారండి. ఇక్కడ ఎంత పెద్ద పెద్ద గణేశులు. ఇదంతా అంతా గణేష్ రెడ్డి అండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి గణేశులు ఒక్కదొక్కటి. ఇక్కడ చూస్తున్నట్లయితే అన్న రిక్షా మీద దుబ్బుకొలుతున్నాడండి. చాలా గ్రేట్ అన్న, రిక్షా మీద తీసుకొని వస్తున్నాడు గణపతిని. ఇక్కడ చూడండి, ఇది ఆగమని ఇంతకుముందు చెప్పాం కదండి. ఇక్కడ వచ్చి ఆగింది ఎందుకో ఆగమని చేయడానికి. మా మామ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇక్కడ వెళ్తున్నాడు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నా అండి. మా మామ అయితే అప్పుడే వచ్చేద్దాం అన్నాడు, కానీ ఇక నేనే కొద్దిసేపు బాగా ఇంకా ఎనర్జీ అయితే డౌన్ అయిందండి మొత్తం తిరిగి ఇదంతా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మంచి కంటెంట్తో కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.